గిది అపురూపమైన ఘట్టం. మీ తమ్ముడు గట్టివాడు. పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవితో ప్రధాని మోడీ. మురిసిపోయిన అన్నయ్య, వేదికపై బాలయ్య సందడి. పవన్ ప్రమాణ స్వీకారం చూసి చిరంజీవి సంతోషం. మామూలు సంతోషమానే. అయితే ఇదే ఎన్టీఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాలలో ఒక బిగ్ స్టార్గా, ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు కంటే బిగ్ స్టార్ చిరంజీవి. ఎన్టీ రామారావు ఏదో పౌరాణికం, జానపదం అవి, కానీ చిరంజీవి ఎవర్ గ్రీన్. చిరంజీవికి ముందు ఇండస్ట్రీ వేరే, చిరంజీవి తర్వాత ఇండస్ట్రీ వేరే. చిరంజీవికి ముందు ఇండస్ట్రీ అంటే ఎవరు? ఓన్లీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన హీరోలే. ఒక్క మోహన్, ఒక్క శోభన్ బాబు పక్కన పెడితే, ఒక్క కృష్ణంరాజు పక్కన పెడితే, ఆనాడు ఉన్న ఎన్టీ రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, కృష్ణ కావచ్చు, చంద్రమోహన్ కావచ్చు, అప్పుడు హీరోలంతా కమ్మ హీరోలే. ప్రొడ్యూసర్స్ కూడా కమ్మోళ్ళే, డైరెక్టర్స్ కూడా కమ్మోళ్ళే. రావేందర్ రావు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కమ్మోళ్ళే. చిరంజీవి ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కాపు సామాజిక వర్గం వచ్చింది ఇండస్ట్రీలో. కమ్మ సామాజిక వర్గమే ఇండస్ట్రీలో ఉంటే కాపు సామాజిక వర్గం వచ్చి కమ్మ సామాజిక వర్గానికంటే ముందుకొచ్చి ఒక 13 మంది, ఓన్లీ వీళ్ళ కుటుంబంలోనే, ఒక చిరంజీవి కుటుంబంలోనే దగ్గర 10 మంది హీరోలను తయారు చేసిండు. అందరు కూడా టాప్ స్టార్సే. మళ్ళా అందరికి కూడా మార్కెట్ ఉంది. కనీసం 100 కోట్ల మార్కెట్ ఉంది వీళ్ళ ఇంట్లో ఉన్న హీరోలందరికీ. అయితే ఎన్టీఆర్ రాజకీయంలో కూడా సక్సెస్ అయింది, రాజకీయంలో కూడా సూపర్ సక్సెస్ అయిండు, ముఖ్యమంత్రి కాగలిగిండు. అయితే చిరంజీవి దగ్గర నుంచి వాళ్ళ కులస్తుల దగ్గర నుంచి ఉన్న ప్రధాన డిమాండ్ ఏంటంటే, రాష్ట్రంలో ఇండస్ట్రీలో మనం కూడా నిలదొక్కున్నాం, కానీ రాజకీయంగా మాత్రం మనము ముఖ్యమంత్రి కాలేకపోయినాం, ముఖ్యమంత్రి కావాల్సిందే అని ఫస్ట్ దాసరి నారాయణరావు దగ్గర మొదలుపెట్టిండు. దాసరి నారాయణరావు ఒక పార్టీ పెట్టిండు, అది పక్కన పెట్టిండు. ఒక పేపర్ కూడా పెట్టిండు. ఈనాడుకి సమాంతరంగా ఉదయం అనే ఒక పేపర్ను కూడా దాసరి నారాయణరావు స్టార్ట్ చేసిండు. ఆ పేపర్ కూడా ఒక సంచలనంగా ఆ రోజుల్లో వచ్చింది. తర్వాత అది కాలగర్భంలో కలిసిపోయింది. అయితే చిరంజీవి వాళ్ళకు ఆశాదీపంగా రమ్మంటాడు. కానీ పాపం చిరంజీవికి కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, ఈ రాజకీయంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు చేసే శక్తి కానీ లేదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మేము డిగ్రీలో ఉన్నాం. ఇదే ప్రజారాజ్యం పార్టీ జెండా పట్టుకొని మేము కూడా ఉరికినాం. అప్పుడు ప్రజారాజ్యం నుండి స్టేషన్ గన్పూర్ నుండి ఆరూరు రమేష్ నిలబడ్డాడు. అప్పుడు ఈ ప్రజారాజ్యంలో యువరాజ్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు. అయితే చిరంజీవి ఈ ఇమేజ్ చూసి, చిరంజీవి స్టార్డమ్ చూసి ఓట్లు పడతాయి అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా నిరూపితమైంది. మంచి సీట్లే ఇచ్చిండ్రు, 18 సీట్లు ఇచ్చిండ్రు. కానీ ఆ 18 సీట్లతో నడపలేకపోయాడు చిరంజీవి. ఆ రాజకీయంలో ఉన్న ఏదైతే ఉంటుందో ఆ కఠినత్వాన్ని చిరంజీవి అలవర్చుకోలేకపోయాడు. విమర్శకు ప్రతి విమర్శ, దాడికి ప్రతి దాడి, ఇవన్నీ చిరంజీవి వల్ల కాలే, తప్పుకున్నాడు. సేమ్ ఇప్పుడు తమ్ముడు సినిమా రిపీట్ అయింది. పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు సినిమా రిపీట్ అయింది. తమ్ముడు సినిమాలో అచ్యుత్ పవన్ కళ్యాణ్ వల్ల అన్న కిక్ బాక్సర్, ఆయన గోల్ కొట్టాలను, అవార్డు కొట్టాలని ఆయనకు ఉంటుంది. కానీ దుర్మార్గుల చేతజిక్కి ఆయన కాలు రెక్కలు పోగొట్టుకుంటాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న స్థానంలోకి వచ్చి ఆ గోల్డ్ మెడల్ కొడతాడు. ఇప్పుడు సేమ్ రాజకీయాలలో తమ్ముడు సినిమే రిపీట్ అయింది. అన్న సాధించలేని దాన్ని పవన్ కళ్యాణ్ సాధించాడు. ఈ ఒక్క మెట్టు దూరంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిండు, పార్టీ పెట్టిండు, 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు, ఉప ముఖ్యమంత్రి అయిండు. ఇక ముఖ్యమంత్రి అయితే అదే సినిమాను జస్ట్ రంగాలు వేరు, అక్కడ బాక్సింగ్, ఇక్కడ రాజకీయం. తమ్ముడు సినిమాను రిపీట్ చేసి సక్సెస్ కొట్టిండే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎవ్వరు ఊహించని రీతిలో సక్సెస్ అయింది.